ఏది ఎలా ఉన్నా గ్రాండ్గా విక్టరీ సాధించింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటాం. ఎంతో చేశారు, ఇంకెంతో చేయాలని అనుకున్నాం. ప్రజలు మా ఆలోచనలకు కళ్ళం వేశారు. అందుకు ఇది బ్రేక్ అయింది. ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. క్యాడర్ని మరొకసారి క్యాడర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనస్థైర్యంతో, గుండె నిబ్బరంతో హుందాగా వ్యవహరించాలని నేను కోరుకుంటూ ఈ పార్టీ విజయం కోసం అహరహం రాత్రనక పగలనక ఎండనక వాననక గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కానీ, అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, డెవలప్మెంటల్ కార్యక్రమాలు కానీ నాతో పాటు పరుగులు తీసుకుంటూ వచ్చేటువంటి కార్యకర్తల ఉత్సాహం, తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానం తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే క్యాలెండర్ ఇది ప్రకటించి 99% హామీలు నెరవేర్చారు, ఆ విధంగా మీరు నెరవేర్చాలని. ఎన్నికల హామీలంటే అది ఒక బైబిల్ అని, ఎన్నికల హామీలంటే ఒక ఖురాన్ అని, ఎన్నికల హామీలంటే ఒక భగవద్గీత సూక్తులంటే గుర్తు పెట్టుకొని మీరు ఇచ్చిన హామీలను మేమైతే 99% పూర్తి చేస్తాం, మీరైతే 100% పూర్తి చేయాలని ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా మీకు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.